అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ గారు నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక రకంగా శత్రువుగా మారిపోయారు వైసీపీకి. సాధారణంగా నిన్న ప్రశాంత్ కిషోర్ గారు చేసిన కామెంట్స్ గనక మరొకరు ఎవరు చేసినా ఇప్పటికే వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేవాళ్ళు. ఎల్లో మీడియా, చంద్రబాబు గారు ఏజెంట్లు, అది ఇదని విపరీతంగా తిట్టేవాళ్ళు. ప్రశాంత్ కిషోర్ గారు లాంటి కామెంట్స్ ఇంకెవరు చేసినా సరే. కానీ ప్రశాంత్ కిషోర్ గారు చేసిన కామెంట్స్ మామూలే కాదు. మళ్ళీ వైసీపీ అనేది రాదు, చంద్రబాబు గారు టీడీపీ ప్లస్ జనసేన గెలవడం ఖాయం పక్కా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మళ్ళీ అధికారంలోకి రారు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. చాలా స్పష్టంగా చెప్పేశాడు. సో ఇదే మాట ఎవ్వరు చెప్పినా ఎవరన్నా సరే ఈ పాటి వైసీపీ మూకమ్మడిగా దాడి ప్రారంభించేది, అటు సోషల్ మీడియా కానీ ఇటు కానీ. కానీ ఇప్పుడు వైసీపీ ప్రశాంత్ కిషోర్ గారి మీద అటాక్ చేయడానికి కాస్త వెనకడుగు వేస్తుంది. అంటే చేస్తున్నారు, ఏదో ట్విట్టర్ ద్వారా, ఇన్స్టా, ఫేస్బుక్ ద్వారా చేస్తున్నారు, కానీ నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడాల. ఎందుకంటే ఒక పెద్ద సమస్య వచ్చింది వైసీపీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతకం మొత్తం ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంది. ఈ పార్టీలో నాయకులను ఎవరెవరిని ఏ విధంగా గెలిపించాడో ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉంది. వాళ్ళు ఆడిన నాటకాలు, పింక్ డైమండ్ కానీ, లేదా ఒకేసారి కమ్మ సామాజిక వర్గ డిఎస్పీలకు ప్రమోషన్ లాంటి ఫేక్ డ్రామాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి తెలుసు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎటువంటి ప్రచారం చేయాలి, ఎవరెవరు ఎటువంటి అబద్ధ హామీలు ఇవ్వాలి అనేది మొత్తం ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి, ఆయన బుర్ర నుంచి వచ్చిన ఐడియాలే వీళ్ళు ఫాలో అయ్యి గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేస్తే ఆయన సరెండర్ అయిపోయి అప్రూవర్గా మారి, ఇదిగో నేను ఇటువంటి ఐడియాలు ఇచ్చాను వైసీపీకి, సో అందుకే వాళ్ళు గెలిచారు, మీరందరూ నమ్మి వాళ్ళకు ఓట్లు వేశారు, ఇదంతా కూడా ఫేకు, ఇదంతా కూడా అబద్ధము అని చెప్పేస్తే ప్రశాంత్ కిషోర్ వైసీపీ బుక్ అయిపోద్ది. సో అందుకే చాలామంది నాయకులు ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేయడానికి భయపడుతున్నారు. కేవలం అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు ఏదో ట్వీట్ చేశారు, నేరుగా మీడియా మీట్ పెట్టలేదు. సో ఇప్పుడు వైసీపీకి అదే సమస్య. పోనీ సోషల్ మీడియా ద్వారా అటాక్ చేపిద్దామన్నా వైసీపీ సోషల్ మీడియాకి బ్యాక్ ఎండ్ ఉన్నది ఐప్యాక్. ఐప్యాక్కి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్లో ఉన్న చాలామంది కీలకమైన డైరెక్టర్లు, వైసీపీ కోసం ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది ప్రశాంత్ కిషోర్ గారి శిష్యులే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న రిషిరాజ్ సింగ్తో సహా కీలకమైన సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ గారి దగ్గరే ఇటువంటి విద్య అంతా నేర్చుకున్నారు. సో అతన్ని వీళ్ళు టార్గెట్ చేస్తే ఆయన వీళ్ళు పేగులు లెక్కబెట్టే టైపు, వీళ్ళ పేగులు లెక్కబెట్టేసేంత టాలెంట్ అతని దగ్గర ఉంది. సో అతను నేరుగా రంగంలోకి దెక్కముందే ఏదో అక్కడ ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతే పర్లా, వీళ్ళు అనవసరంగా ఆయన్ని డిస్టర్బ్ చేసినా, ఆయన్ని టార్గెట్ చేసినా, ఆయన్ని కెలికినా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతాడు, ఆయన టీం యాక్టివ్ అవుద్ది. అప్పుడు వైసీపీకి కౌంటర్లు ఇవ్వడానికి కూడా టైం ఉండదు. ప్రశాంత్ కిషోర్ గారి మైండ్ అంత షార్ప్. సో అతని గురించి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి బాగా తెలుసు. అండ్ వైసీపీ జాతకం మొత్తం, హిస్టరీ మొత్తం ప్రశాంత్ కిషోర్ గారి చేతుల్లో కూడా ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు వీళ్ళు ప్రశాంత్ కిషోర్ని ఏదో పైన అలా టచ్ చేస్తారే తప్ప అంతకుమించి డెప్త్గా అతన్ని అయితే పర్సనల్గా టార్గెట్ చెయ్యరు, చేసే సాహసం చెయ్యరు. ఆల్రెడీ వైసీపీలో ఇదే డిస్కషను. కొంతమందికి కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టమన్నా ఎవరూ పెట్టట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు భయపడుతున్నారు, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు, మాకెందుకులే ఈ రిస్క్ అని. అది వైసీపీకి వచ్చిన పెద్ద సమస్య ఇప్పుడు. థ్యాంక్ యూ.